కూడా లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. కనుక వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి. కొమరం బి ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని రాళ్లపేట శివార్లో అక్రమంగా నిల్వ చేసిన 70 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. రాళ్లపేట రైల్వే స్టేషన్ సమీపంలో 75 ఇసుక అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ దాదాపు 3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. రెబ్బెన మండలంలోని రాళ్లపేట రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు ఇక్కడ 50 కుప్పలు, మళ్ళీ వేరే దగ్గర వాగు దగ్గర ఒక 25 కుప్పలు, మొత్తం కలిపి ఒక 75 ఇసుక కుప్పలు అక్రమంగా వేరే వాళ్ళు ఇక్కడ తరలించి అక్రమ రవాణా చేసేటకు ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉండేందుకు తెలిసి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు ఎస్ఐ గారు, మేము మరియు రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వచ్చి మేము చూడగా ఇక్కడ ఈ కుప్పలు ఇక్కడ డంప్ చేసి ఉన్నాయి. సో వెంటనే మేము వీటిని పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అక్రమంగా ఈ ఇసుక కుప్పలు, డంపులు అక్రమ రవాణా గిట్ల చేస్తే వారి చట్ట ప్రకారంగా తప్పకుండా వారిపై ఇటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ తప్పకుండా వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాము. కావున వారికి మేము హెచ్చరించేది ఏమన్నట్టే ఎవరు కూడా ఇలాంటి అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేయవద్దని మేము కోరుతున్నాము. గతంలో కూడా మేము అక్రమంగా నిల్వ ఉంచిన వాటిపై సీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలో మేము వేలం వేయడం జరుగుతుంది. అక్రమార్కులు ఎవరైనా కానీ ఇలాంటి చర్యలు పాల్పడితే వారిపై మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నమస్కారం. ఇక్కడ రెబ్బెన మండలంలోని రాళ్లపేట రైల్వే స్టేషన్ యొక్క సమీపంలో ముందస్తు సమాచారం మేరకు 2 ప్రదేశాలలో అనుమతి లేకుండా డంప్ చేసినటువంటి ఒక 75 ఇసుక కుప్పలని ఇక్కడ గుర్తించడం జరిగింది. వాటిని ఎంఆర్ఓ గారు శ్రీ రామోహర గారి సమక్షంలో మేము సీజ్ చేయడం జరిగింది. తర్వాత చట్టపరంగా చర్యలు